నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. జూలై 24, 2025 రోజున కరీంనగర్ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి కేటీఆర్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని తెలంగాణ చౌక్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి భారీ కేకును కట్ చేసి కేటీఆర్ గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పళ్ల మొక్కలను, పూల మొక్కలను కూడా పంపిణీ చేయడం జరిగింది. ప్రపంచ స్థాయిలో ఐటీ రంగాన్ని ముందంజలో నిలిపిన ఘనత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికే దక్కుతుందని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు ఈ సందర్భంగా అన్నారు. నేడు కేటీఆర్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని సంబరాలను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గారు హాజరై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు గారు, మాజీ కోఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మైనార్టీ నాయకులు యూసుఫ్ గారు, బాబుజానీ గారు, నయీం గారు, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కర్ర సూర్య గారు, కొత్తపల్లి మాజీ ఎంపీపీ శ్రీమతి పిల్లి శ్రీలత మహేష్ గౌడ్ గారు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్ గారు, మాజీ కార్పొరేటర్లు శ్రీమతి కోల మాలతి సంపత్ రెడ్డి గారు, బాల రమణారావు గారు, శ్రీమతి గుగ్గిల జయశ్రీ శ్రీనివాస్ గారు, శ్రీమతి గంధె మాధవి మహేష్ గారు, మహిళా నాయకురాలు రుద్ర రాధా గారు, టీఆర్ఎస్ నాయకులు మున్నా షాకాన్ గారు, నగర మైనార్టీ అధ్యక్షులు షౌకత్ గారు, మాజీ కార్పొరేటర్లు ఐలందర్ యాదవ్ గారు, కంసాల శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ కొత్తపల్లి మండల అధ్యక్షులు మల్కాపూర్ మాజీ సర్పంచ్ కాసారప్ శ్రీనివాస్ గౌడ్ గారు, దుర్షెడ్ మాజీ ఉప సర్పంచ్ సుంక్షాల సంపత్రావు గారు, మేచినేని ప్రణవరావు గారు, శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ల వారి అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. బాబుజానీ గారికి కేక్ ను తినిపిస్తున్న నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఏ ఊరికి పోయినా ఈపులే మందారాలు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత గౌరవ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పట్టణ అధ్యక్షుడు శ్రీ చల్లా హరిశంకర్ గారి నాయకత్వంలో కరీంనగర్ తెలంగాణ చౌక్లో భారీ కేకును కట్ చేసి అదేవిధంగా పూల మొక్కలు మరియు స్వీట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు చల్లా హరిశంకర్ గారి ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాల లోపల కూడా వారి బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా చేయడం జరిగింది. అదేవిధంగా కేటీఆర్ గారు నిత్య చైతన్యంతో నిత్య నూతనంగా ప్రజల్లో ప్రజా సేవలో నిమగ్నమై ఉండాలని, వారికి ఆయురారోగ్యాలు కలగాలని, వచ్చే భవిష్యత్తులో వారు మరిన్ని గౌరవనీయమైన పదవులు అలంకరించాలని చెప్పి మనసారా కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యూత్ ఐకాన్, రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో భారీ కేక్ కట్ చేసి అదేవిధంగా పూలు, పండ్ల చెట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. స్వీట్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ శాసన మండలి సభ్యులు నారదా లక్ష్మణరావు గారు, అదేవిధంగా మాజీ గ్రంథాలయ చైర్మన్
పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్ఛార్జీలు, మాజీ చైర్మన్ కొత్తపల్లి రుద్రరాజు గారు, అదేవిధంగా పెద్ద ఎత్తున మరి మైనార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్ళు పాల్గొనడం జరిగింది. మరి వారు ఆయుర ఆరోగ్యాలతో ఈ 100 సంవత్సరాలు జన్మదినాలు జరుపుకొని వారి పరిపాలన 10 సంవత్సరాలు చూడడం జరిగింది. 10 సంవత్సరాలు వాళ్ళు మున్సిపల్ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అర్బన్ సిటీలను ఇలా భారతదేశంలోనే ఒక అగ్ర సిటీలను ఉంచిన ఘనత ఇలా కేటీఆర్ గారిది. ఇలా మొన్ననే విదేశాల నుంచి వచ్చి హైదరాబాద్ తిరుగుతున్న విదేశీయులు అన్న మాట ఏంటంటే అమెరికా తలపిస్తున్నట్టు హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ హెడ్ క్వార్టర్ ఉందని వాళ్ళే విదేశాల నుంచి వచ్చిన విదేశీయులే ఒప్పుకునే స్థితికి ఇలా తీసుకుపోయిన నాయకుడు కేటీఆర్ గారు. అదేవిధంగా పార్టీని కూడా ఒక చేత్తో ప్రభుత్వాన్ని నడిపి ఈరోజు పార్టీ బలోపేతానికి యువకులకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చుకుంటూ పార్టీ ఎక్కడ ఇబ్బందులున్నా ఎక్కడ కార్యకర్తకు ఇబ్బంది ఉన్నా అక్కడికి ఒక గంటలనే చేరుకొని వాళ్ళకు భరోసిస్తూ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అధికారం తెచ్చేందుకు కృషి చేస్తున్న నాయకుడు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పాల్గొన్న కరీంనగర్ నగర నియోజకవర్గ నాయకులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సీనియర్ మైనార్టీ నాయకులు యూసుఫ్ గారు మాట్లాడుతున్నారు. इस जन्मदिन के मौके पे करीमनगर के तेलंगाना चौक पे टाउन प्रेसिडेंट चल्ला हरिशंकर के सदारत में और हम तमाम करीमनगर के मुस्लिम माइनॉरिटीज़, हमारे टाउन सदर जनाब शौकत अली साहब और उनके साथ साथ बाकी पूरे हमारे माइनॉरिटी भाइयों के सदारत में यहाँ पर केटीआर साहब का जन्मदिन मुबारक मनाया गया है। अल्हम्दुलिल्लाह हम भी केटीआर साहब को जन्मदिन के मौके पे मुबारकबाद दे रहे हैं। अल्लाह उनको 100 साल की उम्र दे। आने वाले दिनों में हम सब के जितने भी हिंदू, मुस्लिम, सिख, ईसाई के जो मुश्किल और परेशानियां हैं तेलंगाना की आवाम को, वो आने वाले दिनों में पूरे अल्लाह से दुआ करेंगे कि जो हर मुश्किल को आसान करे अल्लाह और उनको लंबी उम्र दे। आने वाले दिनों में हमें तेलंगाना की तरक्की अता फरमाए, ये हमारी दुआ है। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम शेख यूसुफ। ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది యువకులు మొన్న అధికారం కోల్పోయినప్పుడు ఐటీ ఉద్యోగస్తులందరూ కూడా కేటీఆర్ని ఎందుకు ఈ రాష్ట్రంలో తెలంగాణ పార్టీని ఓడించిండ్రని చెప్పి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా చాలా ఫీల్ అయినరు. అలాగే కేటీఆర్ గారు ఈ యొక్క నాయకత్వాన్ని మనందరం బలపరిచి వారు కూడా ఇలాంటి జన్మదినాలు ఎన్నో వేడుకలు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నగర శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకున్నాము. సిరిసిల్ల శాసనసభ్యులు ఐకాన్ యువ కిరీటమైన కేటీఆర్ గారి పుట్టినరోజును జరుపుకోవడం జరిగింది. దేశం మెచ్చే తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలో కీలక పాత్రతో పాటు తెలంగాణ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర వహించిన నాయకుడు. వాళ్ళ తండ్రి నుంచి రాజకీయాలను పుణికిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ అంటే తెలియని వ్యక్తి లేదు అనడంలో గొప్ప కాదు, కానీ విదేశాల్లో కూడా కేటీఆర్కు ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకంటే ఐటీ రంగాన్ని పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపించి హైదరాబాద్ లాంటి మహారాష్ట్రంలో రాజధానిలో కూడా మొన్న తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో కార్పొరేషన్కు వారు మంత్రిగా ఉన్నప్పుడు నేరుగా 100 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చి కరీంనగర్ నగరపాలక సంస్థను పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపించిన గొప్ప నాయకుడు. కరీంనగర్ కార్పొరేషన్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కార్పొరేషన్లను కూడా ఇవాళ తలెత్తుకొని నిలబడే విధంగా కార్పొరేటర్ల గౌరవాన్ని పెంచి ఐటీ రంగంలో పాటు నగరపాలక సంస్థలను కూడా పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపించి ఈరోజు ఆదర్శ నాయకుడిగా ఉన్నారు. అధికారం కోల్పోయినా కూడా ఈరోజు యువత ఉన్నారంటే కేటీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. కేటీఆర్ గారిని చూసి అందరూ కూడా ప్రతిపక్షాల గుండెల్లో కూడా ఇవాళ వణుకుపుడుతూ ఉంది. మా ఆడపడుచులందరి తరపున కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్నా మీరు నుండే నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలి. జై కేటీఆర్. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.